కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. విమెన్ ఎంపవర్మెంట్ అంటే మీ దృష్టిలో ఏంటి కస్తూరి గారు? బికాజ్ ఎన్నో ఉమెన్స్ డేలు చూసాం, ఇది కూడా ఒక ఉమెన్స్ డేనే. పరాయి వాళ్ళు చెప్పే డెఫినేషన్ లో మనం ఫిట్ అవ్వడం కాదు, మనం ఏంటో మనం అలా ఉండాలి అనే ఆ ఫ్రీడమ్ ఉంది కదా. పెళ్లి చేసుకుంటే దానికి ఒక మాట, పెళ్లి చేసుకోకపోతే దానికి ఒక మాట, లిప్స్టిక్ వేసుకుంటే దానికి కూడా ఒక మాట. ఏం చేస్తే మాకు నిందలు మాత్రం వస్తూ ఉంటాయి కంటిన్యూస్ కదా. టుడేస్ ఉమెన్ ఇస్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ మోర్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ అని అంటే మీరు ఏకీభవిస్తారా? ఈ భారతదేశం ఉందే ఇది చాలా డిఫరెంట్ అండి. 20th century వరకు మహిళా వాళ్ళకి ఒక సెపరేట్ ఐడెంటిటీ అనేది ఉండేది కాదు. స్లేవ్ కన్నా కొంచెం బెటరు, అనిమల్స్ కొంచెం తక్కువ టైపులో. ఎంటైర్ మహాభారతం ఈస్ కాస్డ్ బై 2 women, గంగా అండ్ సత్యవతి. హిస్టరీ ఈస్ రిటన్ బై దెమ్. ఎంటైర్ మహాభారతం. మీరు చిన్నప్పటి నుంచి ఇంతే ధైర్య సాహసే కాదు, నేను చిన్నప్పుడు చూడ్డానికి బాగుండను. అయ్యో మీరు చక్కగా ఉన్నారు, బాగుండను అని చెప్పకండి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ వేరే టైప్ లో ఉన్నారు, బ్యూటీగా ఉన్నారు. నేను ఇంకా చిన్నపిల్లగానే ఉన్నాను. ఇంకా నాకు డబ్బులు లేదు, మిడిల్ క్లాస్, బాయ్ ఫ్రెండ్ లేదు. మాకు అబ్బాయిలే కావాలి, అమ్మాయి పుట్టింది అని చంపే ఒక స్థాయి నుంచి ఈరోజు అమ్మాయి పుట్టిందిరా ఇంటిలో, మమ్మల్ని చూసుకుంటుంది, మమ్మల్ని. ఇవాల్టి రోజున వేర్ డస్ దట్ జనరల్ ఈక్వాలిటీ కమ్ ఇన్ టు పిక్చర్ అని అంటే కస్తూరి గారు ఏం చెప్తారు? వాళ్ళు ఏదో మాకు ఫేవర్స్ చేస్తున్నట్టు, ఇప్పుడు మేము మీకు ఈ రిజర్వేషన్ ఇచ్చాము, మీకు ఇంత ఇచ్చాము, బస్సులో సీట్ ఇచ్చాము, ఫ్రీ పాస్ ఇచ్చాము అనేది. వెన్ ఐ వాజ్ వెరీ బిజీ హీరోయిన్, ఆబ్వియస్లీ గాసిప్లు వస్తాయి. ఆ గాసిప్లో కొంతమంది చాలా చాలా దారుణంగా ఉంటాయి. అప్పుడు వర్స్ట్ రైటప్ అబౌట్ మీ సో కాల్డ్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ ఒకడు చేశాడు. ఐ థింక్ ఈ రోట్ సంథింగ్ లైక్ ఐ గాట్ లాట్ ఆఫ్ మనీ బై. నేను చెప్పాలా గాసిప్ని? ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది. అగైన్ ఒక 60 ఏళ్ళు ఉన్న ఒక ముసలాడితో స్పోకెన్ అప్ దెన్. ఈ రోజు త్రిషాకి ఒక కాంట్రవర్సీ వచ్చేదే కాదు, సమంతకి ఒక కాంట్రవర్సీ వచ్చేదే కాదు. ఈ వయసులో నాకు సిగ్గంత లేదు. ఇప్పుడు నా గురించి గాసిప్ ఓపెన్గా చెప్పాలంటే, ఇప్పుడు నా గురించి గాసిప్ వస్తే యాక్సిలరేట్ యాక్షన్, ఇది ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి ఇచ్చిన థీమ్. ఈ థీమ్లో యాక్సిలరేట్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ అ ఉమెన్ అన్న యాంగిల్లో కనుక ఆలోచిస్తే, ఐ ఆల్రెడీ హ్యావ్ విత్ మీ టుడే మై గెస్ట్ హూ ఇస్ యాక్సిలరేటెడ్, ఆల్వేస్ ఆన్ యాక్సిలరేషన్ అండ్ వెరీ యాక్టివ్, dynamic and a super strong lady, I would say. And she is none other than నటి కస్తూరి గారు ఉన్నారు. నటిగా ఆవిడ్ని అభివర్ణించడం కన్నా కూడా ఒక డైనమిక్ లేడీ. ఇక్కడ ఏమనిపిస్తే అక్కడ మాట్లాడతా, మనకేంటి అడ్డు, అంటిల్ అండ్ అన్లెస్ ఐఎమ్ రైట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫియర్ ఫర్ ఎనీబడి అని అనుకునే ఆ నేచర్ ఇస్ జస్ట్ లైక్, నేనైతే ఫ్లాట్ అయిపోయే ఒక క్వాలిటీ అని చెప్పచ్చు. అండ్ కస్తూరి గారు నమస్తే, ఎలా ఉన్నారు? హాయ్, హౌ ఆర్ యూ? నేను చక్కగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు చాలా అందంగా కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కస్తూరి గారు నిజంగా ఇంటర్వ్యూ పరంగా అని కాదు, ఆ బోల్డ్నెస్, ఆ ధైర్యం ఇస్ వాట్ ఐ రియల్లీ అడ్మైర్ ఇన్ యూ. థ్యాంక్ యూ, యూ ఫ్లాటర్ మీ. ఇది ఫ్లాటరీ కాదు, దానికి సంబంధించి నా ఫస్ట్ క్వశ్చన్ కూడా. విమెన్ ఎంపవర్మెంట్ అంటే మీ దృష్టిలో ఏంటి కస్తూరి గారు? బికాజ్ ఎన్నో ఉమెన్స్ డేలు చూసాం, ఇది కూడా ఒక ఉమెన్స్ డేనే. సో వాట్ డస్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీన్ టు కస్తూరి గారు? హ్యూజ్ క్వశ్చన్. అంటే సెంచురీగా మనం వివాదించే ఒక పదం అది, ఎంపవర్మెంట్ అనేది. బట్ ఐ థింక్ టు పుట్ ఇట్ ఇన్ అ నట్షెల్, విమెన్ అని
పరాయి వాళ్ళు ఒక డెఫినేషన్స్ ఇస్తారు. మహిళ అంటే అది ఒక దేవత, అబల కాదు సబల అని ఏదేదో మాట్లాడేస్తారు ఫుల్. మహిళ అంటే అది ఒక సుకుమారం, అది ఒక తుఫాను, అన్ని పరాయి వాళ్ళు చెప్పే డెఫినేషన్ లో మనం ఫిట్ అవ్వడం కాదు. మనం ఏంటో మనం అలా ఉండాలి అనే ఆ ఫ్రీడమ్ ఉంది కదా, అదే ఎంపవర్మెంట్. వండర్ఫుల్, వెరీ వెల్ కదా. 4 మంది ఏం చెప్తారు అనే ఆ మాట ఉందే, అది అందరికీ ఉంది. ఇండియా, భారతీయ సమాజంలో అందరికీ నువ్వేమి ఇలా చేస్తున్నావు, చూసేవాళ్ళు ఏం చెప్తారు అనేది ఉంది. కానీ లేడీస్కి అది చాలా ఎక్కువ ఉంది. అంటే మనకి ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, జడ్జ్మెంటు, ఏం చేస్తే జడ్జ్ చేస్తారు, ఏం చేయకపోతే జడ్జ్ చేస్తారు. పెళ్లి చేసుకుంటే దానికి ఒక మాట, పెళ్లి చేసుకోకపోతే దానికి ఒక మాట, లిప్స్టిక్ వేసుకుంటే దానికి కూడా ఒక మాట, వేసుకోక ఉంటే అది దానికి కూడా. ఏం చేస్తే మాకు నిందలు మాత్రం వస్తూ ఉంటాయి కంటిన్యూస్ కదా. సో దాంట్లో కొంచెమైనా ఆ స్పేస్, బికాస్ ఐ స్వేర్ టు గాడ్, నాకు చెడ్డ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ మై సిన్సియర్ ఫీలింగ్ ఇస్ విమెన్ ఆర్ నాట్ విమెన్, దే ఆర్ సూపర్ విమెన్. వీఆర్ లైక్ డైమండ్స్ కదా. ఆ డైమండ్ని న్యాచురల్ స్టేట్లో డైమండ్గా మనం అలా పెట్టుకుంటే ఇట్ విల్ షైన్, బట్ ఇట్ విల్ నాట్ షైన్ వెరీ మచ్. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆ డైమండ్ని ఫుల్ బురద వేసి బ్లాక్గా మనం ఉంచుకుంటున్నాం. జస్ట్ ఇఫ్ యూ వాష్ ఇట్, ఇట్ విల్ స్టార్ట్ షైనింగ్. బట్ ఇఫ్ యూ కట్ ఇట్, అదే ఉమెన్ దగ్గర ఎన్ని సమస్యలు వచ్చినా అది డైమండ్ కట్టింగ్ చేసినట్టు. వీ విల్ కట్ అవర్ సెల్స్ అండ్ వీ విల్ బికమ్ బ్రిలియంట్. ఆ బ్రిలియంట్ని చూసి తట్టుకునే ఆ సహనం సమాజానికి వస్తే అది చాలు. మరి రిజర్వేషను, ఎక్స్ట్రాసు, సెపరేట్ సీటు ఏం అవసరం లేదు. మాకు హక్కు, మాకు రావాల్సినవి వచ్చినా చాలు, కావాల్సినవి మనమే తీసుకుంటాం. వెరీ వెల్ సెట్, వెరీ వెల్ సెట్. ఓకే, సో యూజువల్గా అంటారు కదా, కాలం మారే కొద్దీ మహిళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దగ్గర నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దాకా చాలా మారుతూ వచ్చింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. టుడేస్ ఉమెన్ ఇస్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ మోర్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ అని అంటే మీరు ఏకీభవిస్తారా? ఎస్ అండ్ నో, బికాస్ వీ లివ్ ఇన్ ఇండియా అండ్ ఈ భారతదేశం ఉందే, ఇది చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు మిగతా అన్ని చోట్ల చూస్తే ఎన్నేళ్లుగా, అంటే 20th century వరకు మహిళా వాళ్ళకి ఒక సెపరేట్ ఐడెంటిటీ అనేది ఉండేది కాదు. వాళ్ళు ఓన్లీ ఒక ఆబ్జెక్టు, హౌస్ హోల్డ్గా, ఒక జస్ట్ స్లేవ్ కన్నా కొంచెం బెటరు, అనిమల్స్ కొంచెం తక్కువ టైపులో ఒక చోట్లో ఉన్నారు. బట్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో ఆ యుగానికి మనం హిస్టరీ చూస్తే, ఇక్కడ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ విమెన్. కరెక్ట్. వీ హ్యావ్ వర్షిప్డ్ విమెన్. మాకైతే ఒక ఆడది కింద ఉండడం అనేది కొత్త కాదు. పౌరాణిక టైం నుంచి చూస్తే పెద్ద పెద్ద లీడర్స్ ఎవరో అని చూస్తే వాళ్ళు ఆడదిగా కూడా ఉన్నారు. పెద్ద పెద్ద రాజకీయులు లీడర్స్ అని చూస్తే ఎన్ని రాజులు ఉన్నారో అన్ని రాణిలు కూడా ఉన్నారు. కిట్టూరు చెన్నమ్మ అయినా సరే, రుద్రమాదేవి అయినా సరే, వేలు నాచ్యార్ అయినా సరే, ఝాన్సీ రాణి అయినా సరే, రజియా సుల్తాన్ అయినా సరే. పాతకాలంలో ఈజిప్ట్లో ఏదో ఒక అమ్మాయి ఉందంట. తర్వాత ఇక్కడ కదా, ఇంకా వేదకాలం నుంచి చెప్పొచ్చు. గర్గి, లోపముద్ర నుంచి స్టార్ట్ చేస్తే చదువులో అయినా, రాజకీయంలో అయినా, పవర్లో అయినా, సామాజికంలో ఒక సమ అంతస్తులో ఉన్న ఆ హిస్టరీ మాది. ఎక్కడో ఇన్వేషన్స్లో, కలోనియలిజంలో పరాయి వాళ్ళు వచ్చి, వలసి వచ్చిన వాళ్ళు వచ్చి మమ్మల్ని మా ఐడెంటిటీని మనమే మర్చిపోయేలా చేసేశారు. ఇక్కడ లేడీస్ని, దాని ముందు ఇక్కడ లేడీస్ ఎంత ఫ్రీగా ఉన్నారంటే, మీరు ఇప్పుడు మహాభారతం, రామాయణం తీసుకుంటే అక్కడ ఒక ఎంటైర్ మహాభారతంలో
ఎంటైర్ మహాభారతం ఈజ్ కాస్డ్ బై 2 women, గంగా అండ్ సత్యవతి. హిస్టరీ ఈజ్ రిటర్న్ బై దెమ్. ఎంటైర్ మహాభారతం. సత్యవతి ఒక్క రామరావణ యుద్ధానికి కారణం సీత, మహాభారత కురుక్షేత్రానికి కారణం ద్రౌపది. సో అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్పేసెస్, రైట్? అదే ఇంకా చెప్తూ ఈవెన్ ఇన్ రామాయణ ఆ టైంలో మీరు చూసారంటే 14 years ఒక అమ్మాయిని క్యాప్టివ్ గా ఒక ప్లేస్ లో పెట్టారు. క్యాన్ యూ ఇమాజిన్? నౌ 21st centuryలో క్యాన్ యూ ఇమాజిన్ 14 years బీయింగ్ సేఫ్? ఎవరు ముట్టలేకపోతున్నారు. రావణుడిని, రావణ బ్రహ్మాని వదిలేయండి, ఆయన ఒక జెంటిల్ మ్యాన్ అని అనుకోవచ్చు. ఆ లంకలో ఏ మగాడైనా సీతని ముట్టుకోలేకపోయారు, ఒక మాట చెప్పలేకపోయారు. అయోధ్యలో ఒకడు చెప్పాడు, కానీ లంకాని ఎవరు చెప్పలేదు సీత గురించి. అలాంటి ఒక గౌరవం ఆడవాళ్ళకి అప్పుడు దొరికింది. ఈవెన్ 20th century, 19th century, 20th centuryలో కూడా వీ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ లిటరరీ గ్రేట్స్. ఇక్కడ వెంగమాంబ. ఇప్పుడు కొత్తగా ఎక్స్ప్రెషన్ కానీ నో, ఇన్ ఇండియా దట్ ఈస్ ద థింగ్. ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా టుడే, 20th century great. See, in India, we are forerunners in women's freedom. Yes, ఒకవైపు చాలా ఇబ్బందులు, సమస్యలు ఉంటే, ఒకవైపు చూస్తే వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ సెలబ్రేటింగ్ అవర్ విమెన్. లోకంలో ఇంకా అమెరికాలో ఇంకా ఒక ఆడ నాయిక రాలేదు, ఒక నాయిక రాలేదు అక్కడ. మోస్ట్ కంట్రీస్ ఎందుకు, ఎన్నో కంట్రీస్లో ఇంకా విమెన్కి ఓట్ చేయడం అనేదే దొరకలేదు. కానీ ఓట్ చేయడం ఏంటి, పాంచాలి కౌరవ దర్బార్లో వెళ్ళి అడిగింది. కస్తూరి గారు, ఇదే టాపిక్ కొంచెం పర్సనలైజ్ చేద్దాం. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి బీయింగ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ దాకా మీ లైఫ్ లో హౌ డిడ్ యూ ఇవాల్వ్ యాజ్ అ ఉమెన్? మీ జర్నీలో అంటే చిన్నప్పుడు మీరు ఇంతే కాన్ఫిడెంట్ గా, ఇంతే అగ్రెసివ్ గా, ధైర్యంగా ఉన్నారా? ఆర్ హౌ డిడ్ యువర్ లైఫ్ జర్నీ షేప్ అప్ టు యూ ఇన్ బికమింగ్ ఐదర్ మోర్ కాన్ఫిడెంట్ ఆర్ మోర్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్? ఇఫ్ ఐ హావ్ టు ఆస్క్ దట్, ఏం చెప్తారు? ఆ డైమండ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అది నార్మలీ డైమండ్ లో ఆ షైనింగ్ దాని లోపల ఉంది, కానీ కట్ చేస్తేనే ఆ బ్రిలియన్స్ బయటకు వస్తుంది. అలా మనకి ఎప్పుడు ఛాలెంజెస్ వస్తేనే మా స్ట్రెంగ్త్ కూడా బయటకు వస్తుంది. సో అమ్మ నాన్న గారవంగా పెంచుతూ ఉంటే అప్పుడు మనకి తెలీదు కదా. ఎస్, ఐ వాజ్ డెఫినెట్లీ వెల్ ఎక్స్పోజ్డ్ అండ్ వెల్ ఆపర్చునిటీ చాలా ఉంది నాకు. ఐఎమ్ నాట్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ఫ్యామిలీ, ఐఎమ్ ఫ్రమ్ అ ట్రెడిషనల్ ఫ్యామిలీ. అండ్ ఆ ట్రెడిషన్తోనే నేను ఇప్పుడు చెప్పినట్టు ఆ మిథలాజికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, నా ముందు వచ్చిన ఎగ్జాంపుల్స్, రోల్ మోడల్స్ అందరినీ చూసి పెరిగే ఒక అవకాశం నాకు దొరుకుతుంది. మై మదర్ హర్ సెల్ఫ్ ఇస్ అ రోల్ మోడల్. షీ వాజ్ అ లాయర్. తనకి అక్కడ పబ్లిక్ లైఫ్లో క్రిమినల్స్తోనే ఎప్పుడు అక్కడ జర్నీ చేస్తూ ఉండాలి. ఇంకో సైడ్ ఏంటంటే కలీగ్స్ చాలా కుళ్ళు పడతారు. ఏమైనా ఒక జడ్జ్మెంట్ వస్తే మా మదర్ మీద, మాకు తెలీదా ఇలాంటి జడ్జ్మెంట్స్, తను వస్తే జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఐ హ్యావ్ సీన్ మై మదర్ లూజ్ హర్ కాన్ఫిడెన్స్ అండ్ కమ్ అండ్ టెల్ మై ఫాదర్, నేను రేపటి నుంచి నేను వెళ్ళట్లేను, ఐ డోంట్ వాంట్ టు గో, మీరు చూసుకోండి, నేను ఇంట్లో వంట చేసుకొని పిల్లల్ని పెంచుకొని నేను ఇక్కడే ఉంటాను. అండ్ ఐ హ్యావ్ సీన్ మై ఫాదర్. అలాంటి ఫాదర్స్ వల్ల ఫ్రీడమ్ ఫర్ విమెన్ చాలా ఎక్కుతుంది. మై ఫాదర్ వాజ్ అ వెరీ విజనరీ గై. హీ వాజ్ అ వెరీ గుడ్ హస్బెండ్. హీ సెడ్, నువ్వు చదివే ఆ చదివికి అది ద్రోహం అవుతుంది. ఎవరో ఒకరు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అది ఓటమి అన్నట్టు. దానివల్లే వాళ్ళు ఏం చేయలేక చేతకాని వాళ్ళు సో జస్ట్ ఒట్టి మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళకపోతే అది నీ ఓటమి అన్నట్టు. అంతే కదా, కరెక్ట్ కదా. నువ్వు వాళ్ళకి భయపడి వెళ్ళకపోవడం ఏంటి? ఎవరైనా నీ క్యారెక్టర్ గురించి బాధపడాలంటే అది నేనే కదా. నాకు నీ మీద కంప్లీట్ నమ్మకం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేను బాధపడతాను, డబ్బుల కోసం కాదు. కానీ ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది. సో ఇది ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడితే నేను దాక్కుని వినేదాన్ని.
So for me, if he is treating his wife like that, imagine what will be the lesson for me. కరెక్ట్. నాకు నళాయిని స్టోరీస్ చెప్పి నన్ను పెంచలేదు, నాకు ఝాన్సీ రాణి స్టోరీస్ చెప్పే పెంచారు. మీరు చిన్నప్పటి నుంచి ఇంతే ధైర్య సాహసే కాదు ఉన్నారా? కాదు, చాలా నో, ఐ ఆల్సో హ్యాడ్ కొన్ని లైఫ్ చేంజింగ్ మూమెంట్స్. నాకు ఏంటంటే నేను చిన్నప్పుడు చూడ్డానికి బాగుండను, నాకు హార్మోన్స్ చాలా చాలా నిదానంగా వచ్చాయి. నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ టోటలీ ఒక అడల్ట్ లుక్లో వచ్చినప్పుడు నేను మాత్రం పొట్టిగా, చూడ్డానికి టోటలీ డిఫరెంట్గా ఉంటాను, మరి బాగుండను. అయ్యో మీరు చక్కగా ఉన్నారు, బాగుండను అని చెప్పకండి. ఓకే థ్యాంక్ యూ. కాదండి, ఇప్పుడు నన్ను అడిగితే నాకు అందరూ బాగున్నారు. మనకి లుక్స్ లో ఏముంది, ఒక అందం అంటే ఏంటి, అందం అంటే అది. మీకు ఒక మాట చెప్పమంటారా? మీరు మాట్లాడుతుంటే ఆ వచ్చి రాని తెలియని భాష వల్ల కావచ్చు, ఆ చిలిపితనం వల్ల కావచ్చు, ఆ నవ్వు వల్ల కావచ్చు, మీరు బాగుండరు అంటే ఏమిటి, నేను సరిగ్గానే విన్నానా, మరీ చెప్తారు కాదు అనేటట్టు అనిపిస్తోంది. ఆడది అంటేనే అందం, ఆడది చెయ్యగలుగుతున్న ఒక మాట, ఒక పెద్ద మాట వేరెవరు చేయలేరు కదా. మనకు కడుపు ఉంది, మనమే ఒక సృష్టి చేయగలుగుతున్నాం. సో ఆడది అంటేనే చెప్పలేని అందం, అది నా నమ్మకం. బట్ నా చిన్నప్పుడు అలా నమ్మకం నాకు లేదు. అందరూ వేరే టైప్లో ఉన్నారు, బ్యూటీగా ఉన్నారు, నేను ఇంకా చిన్నపిల్లగానే ఉన్నాను. ఇంకా నాకు డబ్బులు లేదు, మిడిల్ క్లాసు, బాయ్ ఫ్రెండ్ లేదు. అందరికీ అటెన్షన్స్ వస్తుంది, నాకేం లేదు. సో నేను ఒక రాత్రి ఇంటికి వెళ్ళి ఏడుస్తూ మా అమ్మ నాన్నకి చెప్పేశా, సారీ నేను ఇప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళలేను, నాకు అక్కడ వెళ్తే ఎవరు నన్ను పట్టించుకోలేరు, ఎవరు నన్ను దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్వాల్వింగ్ మీ, నన్ను అలా అలా సెపరేట్ చేస్తున్నారు, నాకు ఫ్రెండ్స్ లేరు. ఎందుకు ఫ్రెండ్స్ లేరు? అవును, నాకు కార్ లేదు, అందరూ కార్లో వస్తున్నారు, మీరు నన్ను పార్ట్ స్కూల్లో చేర్పించారు, స్కాలర్షిప్, నేను స్కాలర్షిప్లో చదువుతున్నా, నాకు కార్ లేదు, బస్సులో వెళ్తున్నా, నాకు డబ్బు లేదు, వాక్మ్యాన్ లేదు, కనీసం టీవీలో పాప్ స్టార్స్ ఎవరు అని తెలియట్లేదు, బాయ్ ఫ్రెండ్ లేదు. ఎందుకు అంటే నేను చూడ్డానికి ఇలా ఉన్నా, నేను వెళ్ళను అని చెప్పాను. అప్పుడు మా అమ్మ నాన్న నాకు నేర్పించారు, ఓకే ఇది అంతా నీ కంట్రోల్లో లేదు కదా, నువ్వు చేయగలిగింది ఏంటి, చదువుగలవా, ఏమో తెలీలా, నువ్వు చదువు. ఇప్పుడు నున్న వద్దు అని అలా డిస్టెన్స్ చేస్తున్న వాళ్ళకి నువ్వు లేక ఏమీ చేత కాదు అనే పరిస్థితికి నువ్వు ఎదుగు, అది చదువు వల్ల వస్తుంది అని నాకు నేర్పించారు. సో నేను అప్పటి నుంచి నేను చదివాను, స్టేట్ ఫస్ట్ వచ్చాను, అయిపోయింది. అందరూ నా దగ్గరే వచ్చి పేపర్ కావాలా, ట్యూషన్ కావాలా, అది అర్థమైంది ఏ స్థాయిలో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది. సో అంటే మనకి లేదు అని బాధపడుతూ కూర్చోవడం కాదు, మనకు ఉన్న దాంతో వాట్ బెస్ట్ కెన్ వి ప్రూవ్ ఇట్ టు ద సొసైటీ. అందరి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. కరెక్ట్. ఆ టాలెంట్ అని కాదు, కొంతమందికి సహనం ఉంటుందండి. ఇప్పుడు నాకు సహనమే లేదు, నాకు ఆ ఉమ్మన్నా నాకు కోపం వచ్చేస్తుంది, ఏమైనా మాట్లాడతాను కదా. అలా కాకుండా కొంతమందికి సహనం ఉంటుంది, భూమి లాంటి సహనం ఉంటుంది, అది వాళ్ళు ప్లస్ పాయింట్, అది కూడా టాలెంట్. సో ఎవ్రీ ఉమెన్ ఇస్ స్పెషల్. మీరు ఏం కాకపోయినా మీరు ఒక్క ప్రాణానికి మీరు తల్లి, దాన్ని ఎవరు మీ దగ్గర నుంచి తీసుకోలేకపోతారు. కరెక్ట్ కరెక్ట్, వెరీ వెల్ సెడ్. యు ఆర్ స్పెషల్ టు సమ్వన్. సొసైటీస్ పర్సెప్షన్ టువర్డ్స్ అ వుమన్ మీ దృష్టిలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మారిందంటారా? మారింది కదా. ఇప్పుడు అవర్ గ్రాండ్ మదర్స్ జనరేషన్ కన్నా ఇప్పుడు నా గ్రాండ్ మదర్కి 8th స్టాండర్డ్లో మా గ్రాండ్ మదర్ని కూడా చదివించాలి అని మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనుకున్నారు. 8th స్టాండర్డ్లో ఏదో ఒక టీచర్ వచ్చి లవ్ లెటర్ ఇచ్చాడంట. టీచర్కి ఏం అవ్వలేదు, గ్రాండ్ మదర్ని ఆపేశారు స్కూల్ని, నా అవ్వని అయ్యో ఆపేశారు స్కూల్ని. 8th ఆపేయాలి వచ్చేది జస్ట్ బికాజ్ ఎవడో లవ్ లెటర్ ఇచ్చాడని. టీచర్ ఒక టీచరు దైవం స్థానంలో, మాతాపిత స్థానంలో ఉండాల్సిన గురువు లవ్ లెటర్ ఇస్తే ఆయనకి ఏం అవ్వలేదు, పనిష్మెంట్ అవ్వలేదు. ఈ పాపం షీ హ్యాడ్ టు స్టాప్ హర్ స్టడీస్. ఇప్పుడు వీ డెఫినెట్లీ హ్యావ్ కమ్ ఫ్రమ్ దేర్. ఈరోజు ఎవరు ఏం చేసినా అది that thought that when a woman is
approached objectively sexually, that is not her fault, that is the other person's fault. Person's perspective is wrong. అనేది ఇప్పుడు చాలా వచ్చింది కదా. టుడే అవర్ ఈ ఒలింపిక్స్ అయినా సరే, ఆస్కర్ అయినా సరే, ఫర్ దెమ్సెల్వ్స్ కదా, ఒలింపిక్స్ అయినా సరే, ఆస్కర్ అయినా సరే, ఎక్కడ పోతే టుడే బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఫర్ ఇండియా ఆర్ కమింగ్ ఫ్రమ్ విమెన్. విమెన్ ఐడెంటిటీ ఇస్ బిగ్గెస్ట్ టుడే. ఈవెన్ బిజినెస్ ఫీల్డ్, ఇంద్రను, ఈ లీనా నాయర్, ఇలాంటి వాళ్ళు ఎవ్రీవేర్ దే ఆర్ ఆన్ టాప్. అండ్ ఐ థింక్ దే ఆర్ ఆన్ టాప్ మోర్ ఇన్ ఇండియా. ఆ చేంజ్ అయితే ఇండియాలో చాలా బాగా కనిపిస్తుంది. వెస్టర్న్ వరల్డ్లో ఎప్పుడూ విక్టోరియా ఉంది, ఎలిజబెత్ ఉంది, ఆల్రెడీ దే ఆర్ రూలింగ్ అంటే అక్కడ చేంజ్ రావడం పెద్దది కాదు. మరి కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇంకా చేంజ్ అయ్యి రాలేదు, అది కూడా మనం మాట్లాడలేదు. కానీ ఇక్కడ నువ్వు చదవడం అక్కర్లేదు అని చెప్పే ఒక స్థాయి నుంచి ఈరోజు కాదు మాకు అబ్బాయిలే కావాలి, అమ్మాయి పుట్టింది అని చంపే ఒక స్థాయి నుంచి ఈరోజు అమ్మాయి పుట్టిందిరా, ఇంటిలో మమ్మల్ని చూసుకుంటుంది, మమ్మల్ని ఫ్యూచర్లో మమ్మల్ని కాపాడుతుంది, వదిలేసి వెళ్ళిపోదు అనే నమ్మకం ఈరోజు వచ్చిందంటే పెద్ద చేంజ్. ఒక టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్లుగా ఈ మధ్య కాలంలో, అంటే ఎవరికి తోచిన డెఫినేషన్స్ వాళ్ళు ఇస్తున్నట్లుగా ఒక యాంగిల్ ప్రొజెక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ కావాలి అని కొంతమంది మాట్లాడతారు, జెండర్ ఈక్వాలిటీ అవసరం లేదు, విమెన్ ఆర్ ఆల్రెడీ సుపీరియర్ దెన్ మెన్ అని కొంతమంది మాట్లాడతారు. హౌ కెన్ అ జెండర్ ఈక్వాలిటీ అరైజ్ వెన్ వన్ ఇస్ సన్ అండ్ వన్ ఇస్ మూన్, ఇర్రెస్పెక్టివ్ ఎవరు అన్నది మనం మాట్లాడకుండా, దీస్ ఆర్ టూ డిఫరెంట్ ఎంటిటీస్, మనం కంపేర్ చేయలేము. ఎవరు వాళ్ళ స్పేస్ లో వాళ్ళు గ్రేట్ అని కొంతమంది మాట్లాడతారు. సో ఓవర్ రేటెడ్ సబ్జెక్ట్ గా కనుక దీన్ని మనం చూడకుండా జెండర్ ఈక్వాలిటీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎలా ఇవాల్వ్ అవుతోంది, ఇవాల్టి రోజున వేర్ డస్ దట్ జెండర్ ఈక్వాలిటీ కమ్ ఇన్ టు పిక్చర్ అని అంటే కస్తూరి గారు ఏం చెప్తారు? Actually, I do subscribe to the feeling that gender equality అనేది, again, who makes those definitions? If men make a definition of gender equality, then it is as though వాళ్ళు ఏదో మాకు ఫేవర్స్ చేస్తున్నట్టు, ఇప్పుడు మేము మీకు ఈ రిజర్వేషన్ ఇచ్చాము, మీకు ఇంత ఇచ్చాము, బస్సులో సీట్ ఇచ్చాము, ఫ్రీ పాస్ ఇచ్చాము అనేది, అది జెండర్ ఈక్వాలిటీయా? ఆర్ జస్ట్ రికగ్నైజింగ్ మెరిటోక్రసీ మాత్రం చేస్తే చాలా మంది ఫీల్డ్స్ లో ఇప్పుడు ఫిజికలీ, బయాలజికలీ స్ట్రెంగ్త్ కావాల్సిన విషయంలో మ్యాన్ ఇస్ డిఫరెంట్, ఉమెన్ ఇస్ డిఫరెంట్, ఓకే, అండ్ వీ అండర్స్టాండ్ దట్. బట్ అలా చూస్తే ఇంటర్నల్ స్ట్రెంగ్త్ కావాల్సిన ఏ విషయం అయినా సరే ఈజీ టు బ్రేక్ అ మ్యాన్. మెంటలీ దే విల్ బ్రేక్. మీరు హిస్టరీలో చూస్తే స్పైస్ మాక్సిమం లేడీస్ గా ఉంటారు. Because number one, man is easy to break compared to woman. Number two, man is easy to fool compared to woman. So that is also there. So I do subscribe. ఇక్కడ మనకి బిగ్గెస్ట్ గాడ్ అంటేనే అది గాడెస్, పరాశక్తి. సో అలాంటి ఒక థాట్ ప్రాసెస్లో పెరిగేదాన్ని నేను. ఐ డూ థింక్ ఉమెన్ ఈజ్ నాట్ జస్ట్ అబవ్ అ మ్యాన్, బికాస్ దెర్ ఆర్ థింగ్స్ అ మ్యాన్ కెన్ నెవర్ డూ దట్ అ ఉమెన్ కెన్ డూ. ఇప్పుడు ఒక వెయిట్ లిఫ్టింగ్ విమెన్ చేయడం కుదరదు అనేది కాదు. యూ కెన్ హ్యావ్ అ స్ట్రాంగ్ టాల్ ఉమెన్ విత్ ట్రైనింగ్ హూ కెన్ బీట్ అ మ్యాన్, రైట్? బట్ a man cannot give birth. It's not possible. So there itself ends the argument. I feel if we don't do this gender equality as a competition, kada, ఇప్పుడు శబరిమలకి నేను కూడా వెళ్తాను, లేడీస్ ఎందుకు వెళ్ళకూడదు అన్ని, కానీ అది ఒక మీనింగ్లెస్ డిబేట్. అది ఎంతో మంది చోటుల్లో మ్యాన్ కెన్ నెవర్ ఎంటర్. అక్కడ కేరళలో టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, ఓన్లీ లేడీస్ ఓన్లీ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అక్కడక్కడ ఉన్న కల్చర్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఒక ఆపరేషన్ వస్తుందో లేదా ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ వస్తుందో అక్కడ మనం 100% పోరాడాలి, రైట్? లేడీస్కి ఉన్న టాలెంట్ని ఎగ్జిబిట్ చేసే అవకాశం లేక వాళ్ళ దగ్గర నుంచి అదంతా లాగేసి వాళ్ళని లోపల ఒక గదిలో వాళ్ళని లాకప్ చేసి పెట్టే ఆ కల్చర్ని వీఆర్ ప్రొటెస్టింగ్. I read somewhere just 2 days ago that
Mendelssohn, Felix Mendelssohn. He's a famous European composer. I believe it was not his compositions. All his sister's compositions anta. He started to... Because in his society, women were not recognized. So all her compositions, she did it in his name. He got all the credit. For her, she got the satisfaction. నా కంపోజిషన్ Now music has to reach the people Is what she somehow thought. అని. రోసాలిన్ ఫ్రాంక్లిన్ మీరు కూడా విన్నుంటారు. Correct. వాట్సన్ క్రిక్కి డబుల్ ఎలిక్స్ కి మీరు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు, రోసాలిండ్కి ఇవ్వలేదు. అదేంటండి? షీఈస్ ద వన్ హూ nursed everybody. Exactly. Many thousands of people. సో మెనీ లైక్ దిస్. ఆ బిగ్ ఐజ్ పెయింటర్ ఉన్నారు కదా, he literally locked her up in a room, made her paint, she was painting slave for him. She was an art slave. He used to take her work and go out and sell, get credit, get fame, get money by riding on his wife's coattails. ఇలా చెప్పుతూ వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా సో జెండర్ ఈక్వాలిటీ గురించి డిబేట్ కన్నా మెరిటోరియల్ బేసిస్ మీద కరెక్ట్. మీరు మెరిట్ ని పట్టుకొని చేస్తే హౌ మెనీ ప్లేసెస్ లో విమెన్ విల్ కమ్ ఆన్ టాప్ అనేది ఆల్రెడీ తెలుస్తుంది. ఇప్పుడు 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ చూస్తే ప్రతి సంవత్సరం మాకు హెడ్లైన్స్ ఏం వస్తున్నాయి? ఈ సంవత్సరం ఆడపిల్లల టాప్. గాట్ ఇట్. జెండర్ డిస్క్రిమినేషన్ మీద మీరు ఎప్పుడన్నా ఇష్యూ ఫేస్ చేశారా? బికాస్ అబ్బా ఎప్పుడు ఉంటుంది అంటే అదే చెప్తున్నా కదా, దేర్ ఇస్ 2 types ఆఫ్ డిస్క్రిమినేషన్. ఒకటి, యూ డోంట్ ఈవెన్ గివ్ ఆపర్చునిటీ. యూ డోంట్ ఈవెన్ గివ్, నువ్వేం చేస్తావులే, నువ్వు ఉండు అని వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వక వాళ్ళని అలా చేసేయడం. ఇంకోటి, నాలాంటి వాళ్ళకి ఎట్లా అంటే, సో మెనీ యూ అండ్ ఐ ఫేస్ దిస్ 21st century డిస్క్రిమినేషన్. ఏం తెలుసా? మనం ఏమైనా చేసి గెలిచినా ఇమ్మీడియట్లీ డిస్క్రెడిట్ ద గెలుపు. ఒక ఆడది తను స్వయంగా తను టాలెంట్తో పైకి ఎక్కుతుంది అనేది చాలా మందికి అది ఒప్పులేదు. దే ఆర్ అన్ఏబుల్ టు అక్సెప్ట్. ఏదో ఒక సమ్హౌ ఒక మగాడు దాంట్లో ఇన్వాల్వ్డ్గా ఉంటాడు. ఒకటి, సంబడీస్ డాటర్, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అయినా ఒక మగాడు ఉండాలి. సంబడీ హ్యాస్ టీచర్ ఏదో హెల్ప్ చేశారు, దానివల్ల షీ గాట్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. లేదా ఏమీ లేదంటే, మీరు ఈ 2 డిస్క్రిమినేషన్స్ లో ఏది ఫేస్ అయ్యారు? అదే కదా, ఏమీ లేదంటే ఎవరో ఉంచుకున్నారు ప్రమోట్ చేస్తారు అంటారు. అదే కదా, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఇంకా డెడ్ ఎండ్. అదే కదా, అంతే. ఎందుకంటే మనం ఒకటి ఉంది అని ఎప్పుడు ప్రూఫ్ ఇవ్వచ్చండి, ఏమీ లేదు అని ప్రూఫ్ చేయడం అసలు కుదరదు. మనం ఏమైనా చేసాము అంటే చేసాము అని చూపించవచ్చు. ఎలా చెయ్యలేదు అని ఎలా చూపిస్తారు? అది ఉంది కదా, అది అక్కడ లేదు అని ఎలా చూపిస్తారండి? ఇది లేడీస్కి ఫేస్ చేసే ఒక పెద్ద ఇష్యూ. ప్రాతకాలంలో కృతంలో ఇలా లేదు అని అనిపిస్తుంది నాకు. ఏమో లేడీస్ రాలేదో బయటికి, లేదు బయట వచ్చే లేడీస్కి గౌరవం వచ్చిందో తెలియలా. కానీ మా టైంలో మాత్రం ఇది ఒక సమస్య, రోజు సమస్య. ఇది మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? చిన్నప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అయినా వాళ్ళు కూడా బాధపడ్డారు. అందరికీ బాధ ఉంటుంది. ఒక అబద్ధాన్ని చెప్పి ఆ అబద్ధం నిజం అని ఎవరైనా చెప్తే, లేదు అది అబద్ధం అని మనం దేనికైనా చెప్తాం కదా. చూడు ఆ కాకి ఎంత తెల్లగా బాగుంది అంటే, లేదా ఆ కాకి నల్లగానే ఉంది కదా అంటారు కదా మీరు. సో అది మా మీద నింద. అయితే వెన్ ఐ వాజ్ వెరీ బిజీ హీరోయిన్, ఆబ్వియస్లీ గాసిప్లు వస్తాయి. ఆ గాసిప్లో కొంతమంది చాలా చాలా దారుణంగా ఉంటాయి. అప్పుడు ఎందుకు ఇలా రాస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ఎందుకంటే నాకేంటంటే, నేను తమిళ అమ్మాయిని, తమిళ్ దీంట్లో వచ్చే గాసిప్లు నేను చదవగలను. కరెక్ట్. అప్పుడు ఆ పూటల్లో వచ్చే అదర్ స్టేట్ హీరోయిన్స్కి అది తెలీదు కదా. నాకు ఐ విల్ ఓన్లీ బి రీడింగ్ ఇట్, రైట్? సో ఐ వుడ్ థింక్ వై దే ఆర్ డూయింగ్ దిస్. నాకు బాధ వేసింది. చిన్నప్పుడు దీనికి అగ్రెసివ్గా ధైర్యంగా కౌంటర్ ఇచ్చే అంతా లేదు. అప్పుడు ఒక చాలా దారుణమైన ఒక వర్స్ట్
రైట్ అప్ అబౌట్ మీ సో కాల్డ్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ ఒకడు చేశాడు. ఐ థింక్ హీ రోట్ సంథింగ్ లైక్ ఐ గాట్ లాట్ ఆఫ్ మనీ బై యాక్టింగ్ ఇన్, నేను చెప్పాలా గాసిప్ని, వెరీ వర్స్ గాసిప్, లైక్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ పోర్న్ ఫిల్మ్ అని రాశారు. సో ఐ వెంట్ టు ద లాయర్. మై మదర్ ఓన్లీ ఈజ్ అ లాయర్. You have studied law. No, appudu I'm still studying. But my mother is a proper successful lawyer. So we went to her senior. And you know what he told me? He's a guy, right? Boys club. Appudu naaku ardham kaledu. Ippudu I would have handled it differently. His experience, he is a well-wisher for me. He said, senior lawyer. ఎందుకమ్మా ఇప్పుడు ఒక్క ఆర్టికల్ రాశాడు, నువ్వు కోర్టుకు వెళ్ళావనుకో ఆ కేసు ఇప్పుడు జరగదు. ఎవ్రీ మంత్ దే విల్ కాల్ యూ, ఇట్స్ అ క్రిమినల్ కేస్, యూ ఆర్ పుట్టింగ్ అ డెఫమేషన్ ఆన్ దట్ మ్యాగజైన్, యూ హ్యావ్ టు గో టు ద కాప్స్. ఎవ్రీ టైమ్ యూ గో టు ద కాప్స్ దెర్ విల్ బి అ ప్రెస్ హంగామా. మళ్ళీ నువ్వు చేసావా అనేది వస్తుంది. దెన్ he will get publicity, he will sell more copies, he will start writing more because for him he is profiting from you. నువ్వు వదిలే, ఇది జనాలు ఎలాగైనా మర్చిపోతారు. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది, అగైన్ సంబడి ఇన్ అ మీడ్ లాయిడ్. ఒక 60 ఏళ్ళు ఉన్న ఒక ముసలాడుతో ఆయన నాకు దుబాయ్లో ఇల్లు కన్నారు, డైమండ్ నెక్లెస్ కొన్ని ఇచ్చారు, నన్ను స్పాన్సర్ చేస్తున్నారు అని ఒక, his name is not there. It's again your name which is highlighted. My name is there, his name is, all clues are there, so and so businessman number 2 అని అర్థమయ్యేటట్టు. సో అర్థం అవుతుంది. నాకైతే ఫుల్ ఓపెన్. నో యాక్చువల్లీ నాకైతే ఎట్లా అంటే సుగంధమైన పేరు పెట్టే ఒక అమ్మాయి ఇలా. సో then I wanted to sue the crap out of them, but they didn't let me at that time. అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చే అడ్వైస్ బట్టి నేను కూడా ఊరుకున్నా. ఇప్పుడు 25 years later వాళ్ళు కూడా దేర్ ఇస్ నో టైమ్ లిమిట్ ఫర్ దట్, ఐ విల్ డూ ఇట్ నౌ. అప్పుడు అది మంచి అడ్వైస్ అని అనుకొని వాళ్ళు చెప్పారు, కానీ నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అప్పుడు నేను ఊరుకున్న కనుక, నేను అప్పుడు ఊరుకున్నాను కనుక ఇంకా 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 ఇలాంటి చిల్లర వాళ్ళు ఎంత ఒక నీచ స్థితికి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఉన్న ఈ టాబ్లాయిడ్ ప్రెస్ చేసే పనులు, చెప్పే మాటలు వింటే చూస్తే హౌ దే కెన్ టాక్ లైక్ దిస్. వాళ్ళు ఇంట్లో కూడా తోడు పుట్టిన ఆడవాళ్ళు ఉంటారు కదా అని అనిపిస్తుంది. డబ్బుల కోసం ఏవైనా చెయ్యాలంటే ఏవైనా చెయ్యి బా. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే నాకు ఆ కోపం ఏంటంటే ఒక ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ అబౌట్ మై సెల్ఫ్, ఐ ఫీల్ గిల్టీ దట్ represent the whole society. If I had spoken up then ఈ రోజు ట్రిషాకి ఒక కాంట్రవర్సీ వచ్చేదే కాదు, సమంతకి ఒక కాంట్రవర్సీ వచ్చేదే కాదు. ఇన్ అవర్ జనరేషన్ వీ షుడ్ have shut these people up, but we didn't know, we didn't have that kind of ఆ సొసైటీలో అప్పుడు ఎవరికి అది తెలియలేదు. But today we have the laws and we have enough women to support us. Society has changed so much that they will not say every time we go to that press meet, వాళ్ళేంటి ప్రెస్ మీట్ చేసేది, మేమే చేద్దాం, we will do that press meet, we will, వాళ్ళకి బరువు తీసేద్దాం. That option slowly is coming into. Me Too movement did not work in India, but slowly people 100%లో 90 people తన గురించి తెలీదా, పెద్ద సతీ సావిత్రి లాగా మాట్లాడుతుంది అని చెప్పే మాట నుంచి కొంచెం దూరం వచ్చి ఇప్పుడు తను పాపం వచ్చి పబ్లిక్ లో అడుగుతుంది న్యాయం అని చెప్పే ఒక కొంచెం ఇప్పుడు కొంచెం అలా వస్తున్నాం, అలా ఒక్కొక్క అడుగు అలా ముందుకు వస్తున్నాం. ఆ నమ్మకంతో చెయ్యాలనిపిస్తుంది. బికాస్ if we speak together then this will stop. ఆ రోల్ మోడల్స్ మా ముందు ఉన్నారు కదా. ఓటింగ్ లేదు ఒకప్పుడు, నాట్ ఇన్ ఇండియా ఫ్రమ్ డే 1 women are voting. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి. లేడీస్ ఓట్ చేస్తున్నప్పుడు గూంగట్టు, ఇక్కడ కాదు, సౌత్ ఇండియా ఆల్వేస్ ఎమాన్సిపేటెడ్, ఎడ్యుకేటెడ్, ప్రోగ్రెసివ్.
నార్త్ ఇండియాలో గుంగటు వేసుకొని ఫేస్ అంతా కప్పుకొని వస్తారంట ఫస్ట్ ఎలక్షన్స్ లో. వాళ్ళకి ఫస్ట్ ఫేస్ చూపించాలి, చూపించేటట్టు చెయ్యాలి. ఇంకోటి పేరు అడిగితే రామ్ దులారీ కి మా అంటారంట, కిషన్ కి మా, ఫలానా వాళ్ళ వ్యక్తి తల్లి, అక్క, చెల్లి. అవును, పలానా వాళ్ళు చెల్లి ఏం కాదు, పలానా వాళ్ళు తల్లి, పలానా వాళ్ళు వైఫ్, ఇలా చెప్తారంట. ఇక్కడ అది కూడా కాదు. ఆల్ ప్రోగ్రెస్ ఇన్ సౌత్ ఇండియా. అంటే మనం కాకతీయ వంశంలో రుద్రమాదేవి వచ్చి లేడీస్ కెన్ డూ పూజ ఇన్ ద గర్భగుడి అనే స్టేజ్కి వచ్చే కల్చర్ మాది. సో వీఆర్ ఎక్కడో ఉన్నాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో అలాంటి స్టోరీస్ చెప్తారు. కేరళ ఆల్సో హ్యాస్ దిస్ matriarchal society. It promotes matriarchal and society. that was, I'm very sad about this, because even today Kerala women are freer than the rest of India, because they have always enjoyed a status in society which is powerful. Correct. But in the British era, matriarchal society was abolished, and I feel bad about that. అంటే ఇప్పుడు అట్లీస్ట్ వి హావ్ ఎవాల్వ్డ్ కాబట్టి లెట్ us be happy for where we are standing today. I think the British were very regressive. The British colonialists were very regressive. They changed the way we dress. Today, if little bit of shoulder is seen, మరి అయ్యో పరువు పోయింది అని ఫుల్ ఏంటో నేను అడుగుతాను, నీ ఫ్యామిలీ గౌరవం నా కంద మీదే ఉంది అంటే అది ఎలాంటి గౌరవం అబ్బా? సో అది అంతా దట్ వెరీ, ఎలా చెప్పాలి, వెరీ రిగ్రెసివ్ రిలీజియస్ మిషనరీ థాట్ అది. ఇప్పుడు బ్రిటన్లో అలా లేరు, కానీ ఇక్కడ అన్ని ఇచ్చేసేయలేకపోయారు. ఎనీవే, గెటింగ్ బ్యాక్ టు 1947 నుంచి ఓట్ హక్కు మాకు ఉంది. ఇట్ వాస్ వెరీ వెరీ లేట్ ఇన్ అదర్ ప్లేసెస్. న్యూజిలాండ్, అమెరికా అంతా పోరాడి వాళ్ళు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్ని చూసుకుంటే భారతదేశంలో ది ఎవ్రీథింగ్ ఇస్ బెటర్, గ్రోత్ ఇస్ ఫాస్టర్, స్టేటస్ ఆఫ్ ఎ వుమెన్ ఇస్ ఫార్ బెటర్ అన్నది మీ మాటల ద్వారా నాకు అర్థమవుతుంది. ఒక సొసైటీలో అండి, నో అగైన్ సౌత్ మార్కర్స్ ఆర్ మచ్ బెటర్. ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్, ఫీమేల్ ఆపరేషన్, ఏమేమో డేటాస్ అంతా చదువుతున్నావు కదా. ఆనర్ కిల్లింగ్, తర్వాత ఆనర్ రేప్, తిండి అందరూ తిన్నాక మిగిలింది మాత్రం పెడతారంట. ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి ఇండియాలో, ఇంకా ఉన్నాయి, ఇంకా ఇవి జరుగుతున్నాయి. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ వల్ల, ఎక్స్పోజర్ వల్ల, ఎప్పుడూ ఉన్న మన పౌరాణిక కల్చర్ వల్ల సౌత్ ఏదో కొంచెం ప్రోగ్రెసివ్ ఇండెక్స్లో ఉంది. బట్ యా, లాట్ టు డూ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ వీవ్ డన్, బట్ లాట్ టు డూ. నాలాంటి వాళ్ళు ఇప్పుడు అదే చెయ్యాలి. ఈ వయసులో నాకు సిగ్గంత లేదు. ఇప్పుడు నా గురించి గాసిప్, ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు నా గురించి గాసిప్ వస్తే అది నేను చాలా కాంప్లిమెంట్ గా తీసుకోవాలి ఈ వయసులో. కస్తూరి గారు, ఆడియన్స్ కి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో ఏం చెప్తారు కస్తూరి గారు? మీలాగా అంత బోల్డ్ గా, అంత బ్రేవ్ గా ఉండాలి అని అంటే వాట్ అడ్వైస్ వుడ్ యూ కాల్ అవుట్ ఫర్ దెమ్? నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, ఫర్ ఎవ్రీ గర్ల్ హూ స్టాండింగ్ అవుట్ దేర్. కస్తూరి గారి అడ్వైస్ ఫర్ దిస్ ఉమెన్స్ డే అంటే ఏం చెప్తారు? We've come this far, and that is excellent, but miles to go before we sleep, and miles to go before we sleep. So keep the fight. నిజంగా విమెన్ ఎంపవర్మెంట్ కాదు, యాక్చువల్లీ ఇంకో మాట చెప్పాలని అనుకుంటున్నాను. అది ఫైట్ మాత్రం కాదు, సపోర్ట్ కూడా కావాలి. సో మెయిన్లీ I will say Women's Day wishes not just to the women of India, but all those amazing men who make women's emancipation a reality. Because ఈ విమెన్స్ లిబరేషన్ అనేది విమెన్స్ దగ్గర నుంచి రాదు, ఒక మంచి తండ్రి దగ్గర నుంచి, ఒక మంచి ఒక మంచి అన్నయ్య దగ్గర నుంచి, ఒక మంచి బిడ్డ దగ్గర నుంచి వస్తుంది. దే రికగ్నైజ్ ఎవ్రీథింగ్ దట్ అ ఉమెన్ ఇస్ కేపబుల్ ఆఫ్, రైట్? సో థ్యాంక్స్ టు దెమ్.
అండ్ టు దోస్ పీపుల్ హూ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ యెట్, ఓకే అప్డేట్ అవ్వండి, అయిపోయింది 2025, ఇట్ ఈస్ టైమ్ యూ అప్డేట్, లేకపోతే మీరు ఒంటరిగానే మీ జీవితాంతం గడుపుతారు. ఈ ఫైట్లో నేను కూడా నా తరపు నుంచి కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలని ట్రై చేస్తున్నాను. విమెన్స్ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ లీగల్ కౌన్సిల్ అయినా, ఎమోషనల్ కౌన్సిల్ అయినా, ఇప్పుడు మేము జస్ట్ నిన్న చూసాము ఒక ఫేమస్ సెలబ్రిటీ, షీ ట్రై టు కమిట్ సూసైడ్. ఏ ప్రాబ్లం అయినా ఇట్ ఈస్ సాల్వబుల్. ఏ ప్రాబ్లం అయినా మనం జస్ట్ గివ్ అప్. ఇట్స్ నాట్ అబౌట్ ప్రాణాన్ని. ప్రాణం అనేది ఎప్పుడు మనకి తక్కువగా అనిపిస్తుంది. హోప్ లేకపోతే మాకు ఏమీ వద్దు అని అనిపిస్తుంది. ఆ హోప్, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? సపోర్ట్ దొరికితే వస్తుంది. అలాంటి ఒక సపోర్ట్ నెట్వర్క్ నేను స్టార్ట్ చేసే వాట్ యూ సే ఫర్ ప్రిపరేషన్, ఆ తయారీలో ఉన్నాను. ఆ సపోర్ట్ నెట్వర్క్ స్టార్ట్ చేసే తయారీలో ఉన్నాను. ఇట్ విల్ గివ్ ఎడ్యుకేషనల్, లీగల్, ఎమోషనల్ కౌన్సిలింగ్. సో మీతో పాటు ఈ మూవ్మెంట్ లో విష్ ఎవ్రీబడి ఆల్సో కుడ్ బి అ పార్ట్ అండ్ కాంట్రిబ్యూట్ అవర్ రోల్. సో లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్, cooperate with each other, and then get empowered all together as a whole. Thank you so much, Kasturi garu. It was wonderful talking to you. Lovely talking to you.